దేవునికి మేము కలుగాక ప్రార్థించిన మరియు ప్రత్యేకంగా తెలుపుకున్నాను. ఈ సమయంలో మరియు వాక్య పరిచర్య జరుగుతుంది. అందరికీ నిశ్శబ్దం ఉందాం. ఒక 35-40 నిమిషాలు మరి వాక్యంకి మన సమయం ఇద్దాము. తప్పకుండా మీరు అందరూ ఈ వాక్యమే మనల్ని బ్రతికిస్తుంటుంది. ఈ వాక్యమే మనల్ని జీవింపజేస్తుంది, నెమ్మదిస్తుంటుంది. ఎంతో ఇబ్బందులు ఉన్నారు, ఇరుకులు ఉన్నారు, శోధనలు ఉన్నారు, బలహీనతతో బాధపడిన కుటుంబ సమస్యలతో ఉన్నారు. అయినప్పటికీ వాక్యం మనకి సెలవు ఇచ్చినది బట్టిగా ఆ వాక్యం ఏదైతే మనతో మాట్లాడుతుందో అట్టి రీతిగా మీరందరూ కూడా జీవించాలి. అప్పుడే మనకి ఏది సమస్యలు ఉన్నా ఏది ఉన్నా దేవుడు తప్పకుండా తీసేస్తాడు. ఏదేమైనా దేవాది దేవుడు మన పట్ల అనేక కార్యాలు చేస్తున్నాడు. మీరు గమనించట్లేదు, మన సమయం ఇవ్వటలేదు. ఆయన పట్ల కనీసం ప్రార్థన కూడా జీవితం సరిగ్గా మనం ఇవ్వటలేదు. ఎంతసేపు పని, బలహీనత, లేకపోతే ఇంటికడ సమస్యలతో ఈ ఆలోచనలు కలిగి టైం అంతా కూడా ఇది చేస్తున్నారు. అవును, మీరు ఎక్కడ నిలబడినా, ఎక్కడున్నా, మీరు చేస్తున్నా, పని చేస్తున్నా, ఎలాగున్నా కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నాను. మనం మాట్లాడుతున్న ప్రతి మాట ఆయన ఆలకిస్తుంటాడు. ప్రత్యేకంగా అక్కడికే వెళ్ళి చేయాలని ఏమీ లేదు, కానీ మనం ఎక్కడ నిలబడితే అక్కడే. ఎందుకంటే మన హృదయం మన ఆలయమే ఉన్నది. మరి ఏ సమస్యలో ఉన్న ముందు ఆయన పెట్టుకుని మీరు నిలబడిన చోట మీరు ప్రార్థన చేయండి. దేవాది తప్పకుండా మీ జీవితంలో కార్యం చేయబోతాడు. ఎందుకంటే నా జీవితంలో చేశాడు కాబట్టి నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. ఏ స్థితి నుంచి వచ్చానో అది నాకు తెలుసు, దేవునికి తెలుసు. కానీ అయినప్పటికీ నాలాంటి ఆ జీవితం గల ఉండకూడదని ఈరోజు అనేక ఆత్మలు రక్షించాలని ప్రయాసపడుతూ అనేక బిడ్డల్ని ఈ దేవుని సన్నిధిలో నిలబెడుతూ ఉన్నాం. కాబట్టి మీరు తప్పకుండా దేవుని వాక్యము శ్రద్ధగా వినండి. ఈ సమయంలో పాస్టర్ అర్చన గారికి ఇస్తున్నాను. ముందుగా కన్న తండ్రి అయిన దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సంఘ అధ్యక్షుల వారికి, చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడిగా చేస్తున్నాము వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది ప్రియమైన దేవుని వాళ్ళారా, కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మనము ఏమి చేసినా ఎవరి కోసం చేయాలి? మనుషుల కోసం మాత్రమైతే కాదు. ఎవరి కోసం చేయాలి? దేవుని కోసం చేయాలి. ఒకసారి చూద్దాం ఆ మాటను. ఒకసారి అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. కొలస్సీ 3:24. మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ఎవరి నిమిత్తమట? ప్రభువు నిమిత్తమని. ఎలా చేయాలి? మనస్ఫూర్తిగా చేయాలి. ఎలా చేయాలి? మనస్ఫూర్తిగా చేయాలి. ప్రేమవాళ్ళు, మరి సంఘంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే మనం సంఘం పెట్టి ఇప్పటికే మరి సంవత్సరం కూడా అవుతుంది కాబట్టి త్వరలో వార్షికోత్సవం కూడా ఉంది. కాబట్టి ప్రేమ వాళ్ళ మరి దేవుని యొక్క పనిని మనం చాలా ఉన్నతంగా మనం చేయించాలి. ఇది మన మెప్పు కొరకు కాదు. ఎవరు మెప్పు కొరకు? ఎవరిని మెప్పించాలి? దేవుని మెప్పించాలి. ప్రేమ వాళ్ళ, అందుకే మీరు ఏమి చేస్తున్నానో అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని అది మనస్ఫూర్తిగా చేయాలి. ప్రేమ వాళ్ళ, మనస్ఫూర్తిగా చేయాలి. ఒక్కసారి మనం ఏదైనా దేవునికి ఒకటి ఇవ్వాలి, లేకపోతే సంఘానికి ఇది ఇవ్వాలని చెప్పేసి ఒకసారి మనసులో అనుకుంటూ ఉంటాం మనం చాలాసార్లు కదా. మనందరం కూడా ఏమనుకుంటామంటే ఏదో ఒక విషయంలో చేద్దామని చెప్పేసి సంఘం విషయంలో మనం అనుకుంటాం, ఇది ఇద్దాం, ఇది చేద్దాం, సంఘం ఎలా బలపరుద్దాం అని అనుకుంటాం. ఇలా అనుకున్న టైంలో ఒకసారి మనకి ఏమంటుందంటే, ఒకసారి మన పరిస్థితుల వల్ల సరేలే పోలీలో ఇద్దాం, తర్వాత ఇద్దాం, కాకపోతే ఎప్పుడైనా ఇద్దాంలే అని చెప్పేసి అనుకుంటూ దాన్ని మీరు ఏం చేస్తారంటే వాయిదా వేసుకుంటూ వస్తారు. అర్థమైందా? దాని గురించి కూడా దేవుడు చెప్పాడు. అర్థమైందా? మరి మీరు ఎవరైనా ఒక మీ మనసులో అనుకున్నారేమో, అనుకున్నా సరే ప్రియమైన వాళ్ళ, ఎందుకంటే నా మాట కాదు, మీకు వాక్యం చూపిస్తాను. మనం అనుకున్న మాటను ఒక్కసారి మనం ఏం చేస్తామంటే దాని గురించి పశ్చాత్తాపడుతూ ఉంటాం కదండి. నిజంగా దేవునికి ఇవ్వాలనుకుంటాం. అనుకున్న తర్వాత మన మనసులో ఏమవుతుంది? ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎందుకు అనుకున్నాను రా బాబు, దేవునికి ఇస్తానన్నాను, మరి దేవుల పేరు అని చెప్పేసి ఇలా వాయిదా వేసి వచ్చేస్తాం కదా. దాని గురించి దేవుడు ఏం మాట్లాడాడో సార్ చూద్దాం. సామెతల గ్రంథము
25వ అధ్యాయం చూడండి ఒకసారి. 25:7. సామెతలు 20 అధ్యాయం 27 చూడండి ఒకసారి. 20 అధ్యాయం 25. సామెతల గ్రంథము 20 అధ్యాయము 25 వచనం. అది ఊరి ఎగును సరిపోతే దీన్ని మనం ఒకసారి పరిశోధించేద్దాం. నేను చదువుతాను జాగ్రత్తగా. వివేచింపగా ఏంటి? వివేచింపగా. వివేచన అంటే తెలుసా ఏంటి? ఆలోచన. అంటే ఆలోచించకుండా జాగ్రత్త. వాక్యం మనం చదివిస్తే అర్థం కాదు. వాక్యం ఏం చేయాలి? మనం చదివి ఆగాలి. ఆగితేనే ఏమవుతుంది? మనకి అర్థమవుతుంది. ఈ వచ్చిన జాగ్రత్త పరిశీలిస్తే వివేచింపక అంటే ఆలోచించకుండా ప్రతిష్ఠితమని. ప్రతిష్ఠితం అంటే మొక్కుకోవడం. ప్రతిష్ఠించడం దేవునికి. అది దేవుడికి కావచ్చు, సంఘానికి కావచ్చు, సేవకుడు కావచ్చు, ఎవరికైనా సరే ప్రతిష్ఠితమని చెప్పుటయు మొక్కు కొనిన తరువాత దాని గురించి విచారించుటయు ఒకనికి మురియగును. ఇది అర్థమైందా? మురి ప్రేమ వల్ల నువ్వు మొక్కుకున్న తర్వాత దాని కనుక నువ్వు ఒకరు చెల్లించకపోతే, నువ్వు కనుక ఇవ్వకపోతే ఏమవుతుంది? అది నీకు ఊరి అంటున్నాడు ప్రేమ వల్ల. ఊరి మరొకరు మనలో ఎవరన్నా అలవలేమో సరే ప్రశ్నించుకోండి, సరేనా? కాబట్టి ఎప్పుడైనా సరే అనుకున్నది ఆలస్యం మాత్రం చేయొద్దు. బైబిల్లో పరంగా చూపిస్తే ఇంకా చాలా రిఫరెన్స్ ఉన్నాయి. ఆలస్యం కూడా చేయకూడదు. అది చాలా ఇంకా ప్రమాదం. కాబట్టి నువ్వు ఒకవేళ విచారించావంటే అది మరింత ప్రమాదం ప్రేమ వల్ల. మరి ఇలాగేమైనా బైబిల్లో అది జరిగేవి చూద్దాం ఒకసారి మనం. ఇలాగ ఎవరైనా, ఎందుకంటే ఏదైనా మరి బైబిల్లో వెళ్తారు, ఎవరు చేయకుండా ఉంటారు కదా. అలా ఎవరైనా చేశారా లేదన్నది ఒకసారి మనం చూద్దాం. అపోస్తుల కార్యములకు వెళ్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము ఒకసారి మనం 4వ అధ్యాయం చదివి మనం ఇందులోకి వద్దాం. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మొట్టమొదటి ఎప్పుడు రంగ ప్రవేశం చేశాడు? సంఘ ఆవిర్భావం ఎప్పుడు ప్రారంభమైంది? క్రీస్తు శాఖ మొదటి శతాబ్దంలో పరిశుద్ధాత్ముడు భూలోకానికి ఎంటర్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఆ తొలినాళ్ళలో జరిగిన ఒక సంఘటన జరిగింది. అది 4వ అధ్యాయము 34 వచ్చి చదవండి ఒకసారి. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి ఏమమ్మేశారంట? ఏమమ్మేశారు? భూములు అమ్మేశారు, ఇల్లులు అమ్మేశారు. అమ్మేసిన వచ్చి డబ్బుతో ఏం చేశారో చూడండి అక్కడ ఒకసారి. వాటి వెల అంటే ఏంటి? విలువ, ఖరీదు. ఆ ఖరీదును పట్టుకొచ్చి ఏం చేశారంట? అపోస్తలుల పాదముల యొద్ద. ఎందుకు పెట్టారండి అపోస్తలుల పాదముల యొద్ద? సేవ కదా. ఏదో వాళ్ళు తినేస్తారని కాదు. ఏంటది? సేవ. దేవుని పని జరగాలంటే మరి ఖచ్చితంగా 4 చేతులు వేయాలి కదా. కాబట్టి ఆ తొలినాలలో వీళ్ళందరూ కూడా వాక్యాన్ని విన్న వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఏక మనుషులై ఒకే మనసుతో ఒకే మనసు కలిగి ఏం చేశారంటే వాళ్ళు కొన్ని భూములు అమ్మేశారు, ఇల్లులు అమ్మేశారు. వాళ్ళందరూ ఏకమైపోయి వచ్చిన బెలంతా ఏం చేశారు? పట్టుకొచ్చి ఆ పుస్తకం పాదముల యొద్ద పెట్టేశారు. ఇప్పుడు తీసుకొచ్చి పెట్టమని కాదు చెప్తుందా, ఏం జరిగిందనేది మీకు చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా. అది ఏంటంటే వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టారు. అక్కర కొలది అంటే లేనివాడికి ఉన్నవాడు ఏం చేశాడంట? కొంత ఇచ్చేసాడు. వీడికి ఒక 10 లక్షలు ఉన్నాయి, పక్కోడికి అసలు ఏమీ లేదు. ఏం చేశాడు? 5 లక్షలు 10 లక్షలు 5 లక్షలు తీసుకుని 5 లక్షలు పక్కోడికి ఇచ్చేసాడు. అదే చేశారు. అప్పుడు చూడండి, అక్కర కొలది పంచిపెట్టేది కనుక వారిలో ఎవరికి కొదువ లేకపోయేను. ఇక్కడ ఒక మనుషులు వచ్చి చూడండి, కుప్రాలో పుట్టిన లేవీయుడకు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అది తెలుసు కదా. పేరేంటంట? బర్నబా. ఓకేనా? ఇతనికి ఏమున్నాయంట? భూములు ఉన్నాయంట. అంటే ఒక భూమి గలవాడు ఒక ధనవంతుడు ఉన్నాడు. ఈ ధనవంతుడు ఏం చేశాడో తెలుసా? దేవుని మాటలు ఏమన్నా ఇతను ఏం చేశాడో తెలుసా? దాన్ని అమ్మేశాడండి. అది అమ్మేసి దాన్ని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాను.
అపొస్తలుల పాదముల యొద్ద పెట్టాను. ఎవరు ఈ రోజు దేవుని పని చేయడానికి సామాన్య విషయం కాదండి. వాళ్ళు చేయనట్టు చేయలేము ఈ రోజున. ఎందుకంటే ప్రతిదీ కూడా దేంతో కూడుకున్నదే, దానంతోటే. కాబట్టి దేవుని పని మరి ఎంతమంది దేవ సేవకులు రాబోతున్నారు అక్కడికి, చాలా మంది. మొట్టమొదటి మనం దేవుని పని చేస్తున్నాం. చెప్పాను కదా, ఇది మనుషుల నిమిత్తం కాదు. మీరు ఏమి చేస్తున్నాను ఎవరి కోసం చేయాలి? దేవుని కోసం చేయండి మీరు ప్రియమైన వారులారా. ఎందుకంటే మీకు రెట్టింపు ప్రతిఫలం దేవుడు ఈ భూమి మీద ఎత్తాడు మాత్రం ఎప్పుడు అనుకోదు. ఎక్కడేస్తాడు? మీకు పరలోకంలో ఇస్తాడు. అది చూసుకోండి మీరు. ఎందుకంటే మీరు ఆ స్థలం చూసుకోండి, ఇక్కడ భూమి మీద స్థలం చూసుకోకండి మీరు. ఓకేనా? రైట్. అలా చేస్తుంటే అప్పుడు అక్కడికి ఒక జంట వచ్చారండి. ఎవరాలో? భార్య భర్తలో. ఎవరాలో? అననీయ సఫీరా. వీళ్ళిద్దరూ వచ్చి పాపం మంచి మనసుతో వచ్చారంట. వాళ్ళకు మంచి మనసు వచ్చిందండి. ఎందుకంటే అందరూ భూములు ఇల్లు అమ్మేసి అపొస్తలులకు ఇచ్చేస్తున్నారు కదా, మనం కూడా ఇలా చేద్దామని చెప్పేసి ఏం చేశారంటే ఒక నిర్ణయానికి వచ్చి, భార్య భర్తల నిర్ణయానికి వచ్చి, చూడండి ఏం జరిగింది. చూడండి 5వ అధ్యాయం. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సఫీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టెను. ఏం చేశాడండి అననీయ? ఏం చేశాడు? భార్యతో కలిపి ఏం చేశాడంటే పొలం అమ్మేశాడు. పొలాన్ని అమ్మేసి చెప్పాక దేవునికి ఇద్దాము అనుకున్నారు పాపము. అలా అనుకున్న టైంలోనే పాపం భార్యకి తెలియకుండా ఏం చేశాడు? ఆ వచ్చిన వెల అంటే డబ్బులో ఏం చేశాడు? కొంత దాచేశాడండి. బాగా గమనించండి. దేనికి ఇవ్వాలనుకున్నాడు? మొత్తం ఇచ్చేద్దాం కదా అనుకున్నాడు. ఎందుకో కానీ అతనికి ఆ డబ్బు చూడగానే ఏం పుట్టింది? ఆశ పుట్టింది. ఆశ కదా, ఆశ పుట్టింది. ఆశ పుట్టగానే ఏం చేశాడు? ఎంత డబ్బు ఎందుకు ఇచ్చేయండి, మనం ఏంటి ఎంత ఇచ్చేయాలా, అవసరం లేదు, అంతే అవసరం లేదు అని చెప్పి ఏం చేశాడంటే దాంట్లో కొంత తీసేసి దాచేసుకున్నాడు. దాచేసుకున్న తర్వాత ఏం జరిగిందో చూడండి. భార్యకి విషయం తెలియదు. అప్పుడు పేతురు అంటున్నాడు, పేతురు పట్టుకెళ్ళి ఇస్తానంటే అప్పుడు పేతురు అననీయని కేకేసి అడుగుతున్నాడు, నాయన పేతురు, ఎదిగో నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించును. అది మన హృదయాన్ని ప్రేరేపించింది ఎవరో తెలుసా? ఎవరని తెలుసు? ఎవరో? సాతాను. అంటే దేవుని పని చేయకుండా అడ్డగించింది ఏంటో తెలుసా? సాతాను. ఈ విషయం మనకు ఎవరికి తెలియదండి. మనం అనుకుంటామంతే. ఆశ పుట్టింది కదా అనుకుంటాం. ఈ ఆశని కలిగించింది ఎవడో? ఎవరికండి? అననీయకి ఆశ కలిగేలా పుట్టించింది ఎవడో? సాతాను. చూసారా? ఆయన చేసిన పని వల్ల అప్పుడు పేతురు గారు పిలిచి అడుగుతున్నప్పుడు అప్పుడు అడిగాడు, ఎందుకయ్యా నువ్వు ఎందుకలా చేసావు అన్నప్పుడు చూడండి ఏం జరిగిందో చూడప్పుడు. అది నీ వద్ద ఉన్నప్పుడు అది నీదే కదా, నీదే కదయ్యా. అమ్మని పిమ్మంట అది నీ వశమై ఉండలేదా? ఎందుకయ్యా ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడుతివి. చూసావా? నువ్వు మనుషులతో కూడా అబద్ధమాడింది. ఎవరితో అబద్ధమాడుతాం? దేవునితో. మరి లేక అర్థానికి ఒకసారి ప్రశ్నించుకోండి. మనకి మన మనుషులతో అబద్ధమాడితే అది మనకు తెలియకపోవచ్చు మనిషికి, కానీ మరి దేవుడికి అన్నీ తెలుసు కదా. సమస్తము చూస్తాడు దేవుడు. మన హృదయంలో ఏముందో అదే కదా మాట. నీ నాలుకకు రాకమునిపే నాకు తెలుసు కదా అయ్యా అన్నాడు. కాబట్టి ఎలా ఎందుకు చేసామని చెప్పేసి బాధపడుతూ ఏమండి అప్పుడు ఆ మాట అంటాడు. చూడండి ఏం జరిగిందో చూడండి. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినిన వారికి అందరికీ మిగుల భయము కలిగెను. చూసారా? దెబ్బకి చచ్చిపోయాడండి. చూసారా? మరి దేవుని మోసగింత ఎలా ఉంటుందండి? దేవుడు ఈ విషయంలో క్షమితాడు, కానీ అసలు దేవుడు అబద్ధం అన్నా కూడా ఏంటది? పాపం కదా ప్రేమల వాళ్ళ. అయితే నిజంగా అననీయ చేసిన ఒక తప్పు ఏంటంటే ఆశపడ్డాడు. దేవునికి ఇవ్వాలనుకున్నాడు, ఇద్దాం కదా అనుకునేటప్పటికి ఆయనకి ఏం పుట్టింది? ఆశ పుట్టింది. కొంత తీసి దాచేసుకున్నాడు. చూసారా? అసలు ఇదంతా లేకుండా అసలు అమ్మకు పోతుంది కొడలేకపోతుంది కదా. అసలు మనసులో అనుకున్నాడు. చూడండి, అసలు ఆలోచించండి. మనం కూడా ఇలా తప్పులు చేస్తామంటాం, మనకు తెలియదండి. మరి దేవుడు మన ఎందుకు చంపేయట్లేదు అనుకుంటారా మీరు? ఎందుకంటే దేవుడు దీర్ఘశాంతుడు కదండి. తను పెట్టిన అలా చంపాడు. అర్థమైందా? ఆయన చంపాడు కదా, మమ్మల్ని ఎందుకు చంపేదని అనుకుంటారేమో. అలా ఎప్పుడు చేయడండి దేవుడు ప్రేమ వాళ్ళ.
ఎందుకంటే ఇవన్నీ ఎందుకు రాయించాడు? ఇవన్నీ ఎందుకు రాయించాడు దేవుడు? ఈ కాలం ముందు ఉన్న మనకి ఏం కలగడానికి? బుద్ధి కలగడానికి దేవుడు రాయించాడు. కాబట్టి ఏం చూసాను మనం ఏం తెచ్చుకోవాలి? ఏం తెచ్చుకోవాలండి? బుద్ధి తెచ్చుకోవాలి. అప్పుడు తర్వాత చూడండి, తర్వాత ఏం జరుగుతుంది చూడండి. ఇంచుమించు 3 గంటల సేపటికి ఈ విషయం పాపం భార్యకి తెలియదు. ఏమైపోయాడో నా భర్త అని చెప్పేసి వెతుక్కుంటూ వచ్చిందండి. ఎందుకంటే డబ్బు పట్టుకుని పేతు దగ్గరికి వెళ్ళాడు. ఎన్నోడు తిరిగి రాలేదు ఏంటి అని చెప్పేసి వెతుక్కుంటూ అక్కడికి వచ్చినప్పటికి ఏం జరిగిందో చూడండి. అప్పుడు పేతురు అన్నాడు, మీరు ఆ భూమిని ఎంతకే అమ్మితీరా నాతో చెప్పమని ఆమెను అడిగాను. ఇప్పుడు చూడండి, బయటపడుతుంది అక్కడ రహస్యం. ఇంతవరకు మనకు తెలియలేదు, అది సత్యరేఖ తెలియదు అనుకున్నాం. కానీ పేతురుకి యాక్సెస్ అడిగాడు, ఏమా మరి ఎందుకమ్మారా ఏంటని చెప్పి అడుగుతున్నప్పుడు ఆమె ఏమన్నా చూడండి. అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పాను. చూసారా, అబద్ధం ఆడేసింది. ఈమె కూడా ఏం చేసింది? అబద్ధం ఆడేసింది. అంటే ఈమె నిజంగానండి భర్త అడుగు జాడలో నిలిపోయింది వాళ్ళు. నిజంగా ప్రియమైన వాళ్ళారా, అర్థమైందా? భర్త అడుగు జాడలు చాలా మంది అండి నిజంగా ఈ రోజున భర్త ఏదంటే అదండి. తెలుసా? భర్త కూర్చోమంటే కూర్చుంటారు, కూర్చోమంటే నిల్చుంటారు, ఏం చేయమంటే అదేనండి. తెలుసా అండి? చాలా అండి ప్రియమైన వాళ్ళారా, భర్త అడుగు జాడలో చాలా మంది నడుస్తూ ఉంటారు. కొంతమంది ఇలాంటి ఏం చేస్తాయంటే చాలా మంది చూస్తున్నాం ఈ రోజున, సోషల్ మీడియాలో చూస్తున్నాం కదండి, చాలా దారుణం ప్రియమైన వాళ్ళారా. ఓకే రైట్. అప్పుడు ఎంతకే అమ్మారమ్మా సఫీరా అని అడిగినప్పుడు అవునయ్యా మేము ఎంతకే అమ్మమని ఈమె కూడా అబద్ధం ఆడింది. చూడప్పుడు చూడండి, అందుకు పేతురు అంటున్నాడు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి. చూసారా, రాష్ట్రం బయటపడిపోయింది. అంటే ఇక్కడ ఏం జరిగింది? వచ్చిన వెలలో డబ్బులు సగం తీసేసరి విషయం కూడా ఈమె కూడా తెలుసు అనమాట. ఏకీభవించారు మన వాళ్ళ, ఏకీభవించి పనిచేశారని చెప్పేసి చెప్పడం ఇక్కడ మనం చూస్తున్నాం. అప్పుడు చూడబడి ఏం జరిగిందో, ఇదిగో నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకుని పోవుదరని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచేను. చచ్చిపోయిందంటే ఈమె కూడా చనిపోయింది. ప్రేమ వల్ల ఆ పడుచు వారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతి పెట్టిరి. ప్రేమ వల్ల ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థమయ్యే ఉంటుందండి ప్రేమ వల్ల. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒకసారి మొక్కుకున్న తర్వాత దాని గురించి విచారిస్తే ఏమొస్తుందంట మనకి? ఏమొస్తుంది? ఇప్పుడు చదవండి అంత సామెతలు 20-25 వచ్చిన చదవమ్మా. అది ఏంటండి? వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు మొక్కుకొనిన తరువాత దాని గురించి విచారించుటయు ఒకరికి ఊరియగును. ఉరి అది ప్రేమల వల్ల. కాబట్టి దయచేసి మనం అలా ఉండొద్దండి. ఎందుకంటే దేవుడు ప్రతిదీ చూస్తాడు. ఒకనాడు ఒక కానుక పెట్టే దగ్గర కూర్చున్నాడండి యేసుక్రీస్తు. కానుక పెట్టుంది, దేవుని సన్నిధిలో కానుక పెట్టుంది. వెళ్ళిపోయి ఆయన అక్కడ కూర్చున్నాడు, చూస్తున్నాడు. ధనవంతుల్ని కానుకలు వేస్తూ ఉంటారు కదా. సో తీయండి మార్కు సువార్త చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 12వ అధ్యాయము 41 నుంచి. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండేది. ఒక పేద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టిన డబ్బులు వేసిన వారందరికంటే ఈ పేద విధవరాలు ఎక్కువ వేసారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసారు కానీ ఈమె తన లేబులో తనకు కలిగినంతయు అనగా తన దేవుమంతయు వేసారని చెప్పింది. అది పాపము ఒక పేద విధవరాలండి. ఆమె దగ్గర ఎన్ని ఉన్నాయి? 2 కాసులు ఉన్నాయి. ఏం చేస్తుందంట? పట్టుకెళ్ళి వేసేసిందండి. ఎవరికైనా అంటే మనసు చెప్పండి దోషం చూసారా. పైగా అది ఏంటంట? అదేంటి? ఆమె జీవనమంతయు రాసేటండి ఆ మాట చివరిలో. ఏం రాశాడు ఆ మాట? చూడండి 44లో చూడండి, 44 వచ్చిన వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి కానీ ఈమె తన లేమిలో అంటే కలిగి ఉన్న దానంతటిలో
అనగా తన జీవనమంతయు వేసినని చెప్పాను. చూసారా, అందుకే ఈరోజు మనం చదువుకుంటున్నాం, ఆమె గురించి చెప్పుకుంటున్నాం. ప్రేమల వాళ్ళ అదేంటి, దేవుడు ప్రతిదీ చూస్తాడు. ఒకవేళ మనం దాచుకుంటున్నామేమో. ప్రేమల వాళ్ళ ప్రతిదీ దేవుడు లెక్క అడుగుతాడు. చెప్పాను కదా, లెక్కలో మాస్టర్ అంటే దేవుడు. ప్రేమల వాళ్ళ అందుకే ఆ పేద విధవరాలు ఏం చేసింది, పాపం దాచుకున్న డబ్బంతా కూడా ఇచ్చేసింది. కానీ ధనవంతులు ఏం చేశారు, కొంత అంటే వాళ్ళకున్న దాంట్లో వాళ్ళ 10,000 ఉన్నాయి, ఎంత వేసాడు, 100 రూపాయలు వేసాడు. అంటే మిగతా ఏం చేశాడు, 9,900 ఎంత ఆ డబ్బులంతా కూడా దాచేసుకున్నాడు. చూసారా, అలాగ ప్రియమైన వాళ్ళు ఇలాగా. అందుకే దేవుడు ప్రతిదీ చూస్తాడండి. ఇంకా మనం ముందుకు వెళ్దాం, ఒకసారి చూద్దాం. ఒకసారి ప్రియమైన వాళ్ళ ఇక చివరిగా అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము 4వ అధ్యాయము తీసారు కదా ఒకసారి. 23 చూడండి ఒకసారి. తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి చెప్పిరి. వారి విని యొక్క మనసు 32 చూడండి ఒకసారి. 32 విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండేది. ఎవడునో తనకు కలిగిన వాటిలో ఏదియో తనదని అనుకోనలేదు. ఇదండి. ఎందుకేంటంటే మొదటి శతాబ్దంలో దేవుని వాక్యాన్ని వింటున్నారు కదా, విన్న సమయంలో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏమైపోయారండి, ఒకే మనసు అయిపోయిందండి వాళ్ళందరితో కూడా. ఏంటి ఆ మనసు అంటే, ఏక మనసు. ఆ మాట చూడండి ఒకసారి. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియో తనదని అనుకోలేదు. అర్థమైందా? ఈరోజు ధనవంతులు వాళ్ళు ఏమనుకుంటారండి, ఇదంతా కూడా నాదే కదా అనుకుంటున్నారు ఇప్పుడు. కానీ అప్పుడు అలా అనుకోలేదండి. వాళ్ళు ఇది నాది కాదు అనుకున్నారంట. తర్వాత వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఈ యొక్క అపొస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యం ఇచ్చింది. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని నమ్మి వాటి వెళ్తే ఏం చేశారు, అపొస్తలుల పాదముల యొద్ద పెట్టేశారు. ప్రియమైన వాళ్ళారా, కాబట్టి దేవుని యొక్క మరి ఇదొక పండగ, మనకు రాబోయేది పండగ. ప్రియమైన వాళ్ళ ఎందుకు సంఘం ఆవిర్భావం మరి సంవత్సరం అవుతుంది. కాబట్టి ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా మరి మీరు ఓకేనా. ఎందుకంటే సంఘం ఎప్పుడు కూడా ఎవరిని కూడా మేము అన్నీ ఎవరిని అడగలేదండి, ఇంతవరకు ఎవరిని కూడా ఎప్పుడైనా ఎవరిని అడగలేదు. కాబట్టి మరి ఈ విషయంలో కూడా మనందరం నలుగురు చేతులేద్దాం. ఎందుకంటే ఎంతమంది వస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మనం ప్రోత్సహిద్దాం ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే ప్రతిదీ చెప్పాను కదా, మీరు ఏమి చేస్తున్నాను అది ఎవరి కోసం చేయాలి, దేవుని కోసం చేయాలి. మనుషుల మెప్పు కోసం మనకు వద్దండి, వద్దు. దయచేసి మనుషుల మెప్పు కానీ చూసారా, ఎందుకంటే వాళ్ళు పొగుడుతూ ఉంటారు. ఏం చేస్తారు, ఒకసారి ఏ చెట్టు కింద రాలో, ఏ చెట్టు అది, మీరు చిన్న చెట్టు అనుకోకండి, ఏం చెట్టు అది, మునగ చెట్టు. అది మునగ చెట్టుకి ఏం చేస్తూ ఉంటారు ఏమండి ప్రియమైన వాళ్ళకి, అర్థమైందా? కాబట్టి దయచేసి చిన్న చెట్టు మాత్రం అనుకోకండి, అది మునగ చెట్టే. అప్పుడు మనుషులు పొగడటం కోసం ఎప్పుడు మీరు చూడకండి. ఎందుకంటే నిన్ను ఒకటి పొగుడుతున్నాడంటే ఖచ్చితంగా ఆడికి నువ్వంటే పడదు, తెలుసా? అవునండి, అర్థమైందా? వాళ్ళు మాట్లాడుతుంటారు కానీ కథలు ఏముంటుంది విషసర్పం, తెలుసు కదా, మనం చదువుకున్న సామెతల్లో అది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, అందుకే పేదాల నుంచి తీపి మాటలు వస్తాయి, దయచేసి వద్దండి ప్రియమైన వాళ్ళారా. అందుకే ఒక మాట ఉంటుంది ఏంటంటే, ఒక స్నేహితుడు ఉన్నాడనుకో మనకి, ఆ స్నేహితుడు ఏం చేస్తాడంటే వాడు ఎప్పుడు చూసినా పొగుడుతూ ఉంటాడు. అందుకే మాట కూడా ఉంది కదా, ఒకసారి చూద్దాం మనం. ఆ పగవాడు ఏం చేస్తాడంట, లెక్కలేదని ముద్దులు పెట్టెను. తర్వాత పగవాడు ఏం చేస్తాడంట, మేలుకోరి స్నేహితుడు ఏం చేస్తాడు, గాయములు చేయను. పగవాడు లెక్కలేనని ముద్దులు పెట్టండి. కావడం ముద్దులు ఇలా పెడతాడంటే ఖచ్చితంగా ఆడు నీకు ఖచ్చితంగా పగవాడే. ఎవరైతే నిన్ను చీటికి మాటికి నిన్ను మాటలంటూ నువ్వు ఇలా కాదు ఎలా ఉండాలి అలా ఉండాలని చెప్తా ఉంటారు, వాళ్ళేనండి నీ మేలు కోరుకుంటుంది. అందుకే ఏం చేస్తారు, మేలు కోరి స్నేహితుడు
గాయములు చేయనట్టు నీ గాయాన్ని గాయపరుస్తాడు, నీ మనసును గాయపరుస్తాడు. కానీ పగవాడు ఏం చేస్తాడు? వాడు ఓపెట్టేస్తా ఉంటాడు. కాబట్టి ప్రేమ వాళ్ళ తండ్రి దయచేసి పడిపోకండి. కాబట్టి ప్రేమ దేవుని వదలరా. కాబట్టి ఇంకా మనం ముందుకు వెళ్తాం. చూద్దాం, ఒకసారి చూద్దాం. ఒకసారి కీర్తనల గ్రంథము 122వ అధ్యాయము ప్రారంభ వచనం. యెహోవా మందిరమునకు వెళ్ళమని వెళ్ళదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి అది నేను సంతోషించితనన్నాడు. దావీదు గారు నిజంగా చాలా గొప్పవాడండి. ఆయన ఎందుకు గొప్పవాడో తెలుసా? అందుకే దేవుడు రాయించాడు ఈ మాటను. ఎందుకు గొప్పవాడంటే అతనికి ఎప్పుడు సంతోషం వచ్చిందో తెలుసా? దావీదు గారు ఏ విషయంలో సంతోషించేవాడు తెలుసా అండి? జనులు ఏమన్నాడు? యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించేవాడండి దావీదు గారు. దేవుని మందిరం వెళ్ళడం అంటే చాలా సంతోషం ఆయనకి. కానీ కొంతమందికి ఇప్పుడున్న యువకులకి ఏంటంట, సినిమాలు అంటే చాలా సంతోషం అండి వాళ్ళకి. చాలా అది పిచ్చండి నిజంగా. ఈరోజు సినిమాలో ఇంకో మోజులో పడిపోయి ఇట్లో పడిపోయి ఏం పడుతున్నారు ఈ రోజున? వాళ్ళ జీవితాలను స్పాయిల్ చేసుకుంటారండి, నాశనం చేసుకుంటారు. ప్రేమ వాళ్ళ వాళ్ళకి తెలియట్లేదండి, వాళ్ళకి ఎవరికి తెలియట్లేదండి. మొన్న ఒక తండ్రి కుమారుడికి బైక్ కొనిచ్చాడు, అప్పు చేసుకొని ఇచ్చాడు. ఈఎంఐలో తీసి పాపం అప్పు చేసుకొని ఇచ్చాడండి బయటికి. కొనిస్తే వాడమ్మ ఫ్రెండ్ వేసుకుని మన వచ్చింది ఒక సినిమా, మీ అందరికి తెలిసి ఉంటుంది. అర్థమైందా? ఆ సినిమా అంతా కూడా ఏంటంటే సినిమాలో హీరో ఉండాలి, కానీ సినిమా అంతా కూడా ఎవరు? సినిమానే హీరో. ఓకేనా? ఇంకా అర్థమై ఉంటుంది. అయితే సినిమాకి వెళ్తూ వెంపడు ఫ్రెండ్తో వెళ్తూ పాపం అండి, కొత్త బైక్ అండి అది, పాపం పల్సర్. చూస్తూ ఉంటారు మీరు మన సైడే. తండ్రి అండి గల్పదేశంలో ఉండేవాడు, ఒక కనుక కొడుకండి, కష్టపడి ఎంతగానో చదువుకోరా అంటే డాడీ నాకు బండి కావాలని చెప్పినప్పుడు బర్త్డేకి కొనిచ్చాడండి ఒక మంచి బైక్. పాప అతను డబ్బులు లేవు, ఒక పక్కనే ఆయనకు అప్పులు, అక్క విషయంలో చాలా బాధపడుతూ ఉన్నాడు. అలా ఉన్నప్పటికీ కూడా ఒక్కడే కదా కొడుకు, వాడు అడిగింది నాకు బండి కదా అని చెప్పేసి పల్సలో ఎంత లేదా 125 అనుకుంటా అది కొనిచ్చాడండి, డబ్బులు లేకపోయినప్పటికీ కూడా. ఈఎంఐ ఇప్పటికీ. ఆ తండ్రి నిజంగా మీడియా ముందు మాట్లాడుతుంటే నాకు కళ నిలిచేయండి నిజంగా. చూసారా ఏమైపోయాడండి? ఆ బైక్ తీసిన అతను ఫ్రెండ్ తోటి స్పాట్లో డెడ్ అండి, చనిపోయాడండి. ప్రేమ వాళ్ళ ఆలోచించండి. ప్రేమ తల్లిదండ్రులారా, పిల్లలు ఉన్న మీకే చెబుతున్నాను, దయచేసి పిల్లలకి బండ్లు కానీ ఫోన్లు కానీ అంటే ఏం కొనొద్దండి. బాగాలేదండి రోజు తెలుసా అండి, బాగాలేదండి, బాగాలేదు. ప్రేమ వాళ్ళ దయచేసి మీ పిల్లలకి చాలా జాగ్రత్తగా, బండి విషయంలో చాలా జాగ్రత్త. ఏది పడితే కొనిచ్చారంటే మీ పిల్లలకు చివరికి మీరేనండి, వారు నాశనం అయ్యారంటే దానికి కారణం మీరే. కాబట్టి ప్రేమ వాళ్ళ ప్రతి విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. కాబట్టి వీళ్ళకి ఈ సినిమాల గిట్ల కోసం కాదండి నాయన, దేవుని మందిరానికి వెళ్ళు, దేవుని నువ్వు చక్కగా వెతుకు, దేవుని వాక్యాన్ని నేర్చుకో, దేవుని వాక్యాన్ని ప్రకటించు. అదండి చెప్పాల్సింది. తల్లి అయినా తండ్రి అయినా ప్రేమ వాళ్ళరా. ఒక తల్లి చివరికి మనం చెప్పుకుందాం. బైబిల్లో ఒక తల్లి తెలుసు కదా, రోల్ మోడల్. ఎవరామే? సమూయేలు మొదటి గ్రంథం చూడండి, తల్లి ఎలా మొక్కుకుందో చూడండి ఒకసారి. అన్నా కదా, రైట్. అతని పేరు ఎల్కానా. ఎఫ్రాయిముడైన సూపురు పుట్టినతో కుమారుడైన ఎలీగు జన్మమైన యెరోహాము కుమారుడు. అతనికి ఇద్దరు భార్యలు ఉండేవి. ఒక దాని పేరు హన్నా. ఆ మురుక్కుకుంటూ చూడమ్మా ఒకసారి, సందర్భం చదవండి సరిపోతే. ఆమె మురుక్కుకుంటుంది దేవునికి, ఎలా మురుక్కుకుంటూ చూడండి. కాబట్టి నేను ఆ బిడ్డను అది చూసారా, ప్రతిష్ఠితం. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పుకుందండి మనం ఏంటది? మొక్కుకుంటానండి. నాయన నేను గొడ్రాలను కదా, నాకు పిల్లలు లేరు కదా, నాకు దయచేసి నువ్వు ఒక మగ పిల్లోడిని కనుక నాకు ఇస్తే ఆ పిల్లోడిని నేను నీకోసం పెంచుతానయ్యా అని మొక్కుకుంటుందండి దేవునికి. మొక్కుకున్న తర్వాత కొడుకు పుడతాడు. పుట్టిన తర్వాత ఆమెను విచారించిందా? చూడండి ఆ మాట చూడండి నిజంగా ఒకసారి. ప్రేమ వాళ్ళ చూద్దాం ఒకసారి. ఎంత అన్నది? 28 కదా, మొదటి అధ్యాయము 28. ఒకసారి మనం ముందుకు వెళ్దాం, చూద్దాం. ఎందుకంటే మనకు ఒకసారి తెలియాలి కాబట్టి ఇది వరకు మనం చెప్పుకుందాం. ఒకసారి ఈమె మొక్కుకుంటుంది. ఎంతది? 11వ వచనం.
నేను 10 చదువుతాను. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న ఈ శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వారిని యెహోవానకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. మొక్కుకుందండి ఆమె. ఈరోజు మనం చెప్పుకుంటుంది దీనికోసం చెప్పుకుంటాం, మనం మొక్కుబడి ప్రతిష్ఠించేయడం. ఆమె ఎలా మొక్కుకుంటుంది. మొక్కుకున్న తర్వాత ఏమైందంటే ప్రియమైన వాళ్ళారా, తర్వాత ఇలా ప్రార్థన చేస్తుందండి. ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు అక్కడ ఆ యొక్క అతను ఎవరతను ఏలి గారు ఆమెను చూస్తూ ఉంటాడో ఆమెను తప్పుగా అర్థం చేసుకుంటాడు. ఈమె ఎక్కడో కొంత తాగేసిందేమో, మృతురాలు అపార్థం చేసుకుంటాడో. కానీ ఈమె నాయన నేను వద్దు, తాగలేదు, నేను అపార్థం చేసుకోవద్దు, ఏదో నన్ను దుఃఖకరంతరులు అయ్యి నాలో నేను దేవుడికి చెప్పుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నానని చెప్తుంది. అప్పుడు సేవకుడు అంటాడు, ఏమంటాడో చూడండి. అమ్మా సరే, నువ్వు క్షేమంగా వెళ్ళు, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృప నొందుదును గాక. నేను తర్వాత స్త్రీ తన దాన్ని వెళ్ళిపోయి వెళ్ళిపోతుందండి. ఇంకా అప్పటి నుంచి కూడా ఇంకా విచారించడం మానేసింది. ఎందుకు తెలుసా? అక్కడ మాట ఇచ్చినాడు అవడం. ఎవరు ఇచ్చిన మాట? అక్కడ దేవుని సేవకుడు ఇచ్చాడు. అంటే దేవుని సేవకుడు మాట ఇచ్చాడంటే ఎవరు ఇచ్చినట్టు? దేవుడే ఇచ్చినట్టు. ప్రియమైన వాళ్ళరా, అలాగా మనసులో పెట్టుకుని వచ్చేసి ఇంకా ఎప్పటిలాగా ఉంటుందండి. తర్వాత కొన్నాళ్ళకి అతను ఏదైతే చెప్పాడో అదే రీతిగా ఎవరు పుట్టారు? మగపిల్లడు పుట్టాడు. పుట్టిన తర్వాత ఏం జరిగిందో చూడండి. చూడండి ఏం జరిగిందో చూడండి. 20 వచనం. కనుక హన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగితేనని కొని వానికి సమూయేలును పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం. చూసారా? మొక్కుకుంది. మొక్కుకున్న తర్వాత విడిచిపెట్టలేదు, అదే దానికి తగ్గట్టుగానే పేరెట్టింది. ఏ పేరు అది? సమూయేలు. అంటే దేవుడు విన్నాడు. దేవుడు విన్నాడు, దేవుడు మరణ ఆలకించాడు. ఆ పేరుకి అర్థం అదే. ఓకేనా? రైట్. అప్పుడు ఏం జరిగిందో చూడండి తర్వాత. అయితే చదవండి 21 కదా. అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా అర్పించుటకు బలి అర్పించుటకు మొక్కుబడిని చెల్లించుటకు పోయిరి. అయితే అన్న బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అడుగుపడి తిరిగి రాక అక్కడనే ఉండినట్లుగా నేను వాడిని తీసుకుని తన పెనిమిడితో చెప్పి వెళ్ళక ఇడ్డను. కాబట్టి ఆమె సరిపోద్దమ్మా. చూసారా? ఆమె మొక్కుకుంది కదా. జాతకమనండి. ఎందుకంటే ఈ రోజున మనం విచారిస్తున్నారు కదా. కానీ అన్న అలా చేయలేదు. ఏమండి, కొడుకు పుట్టిన తర్వాత ఎందుకు నేను దేవుడికి ఇవ్వాలనుకోలేదండి. ఆమె ఏం చేస్తుందో చూడండి. నిజంగా ఏం చేసింది అది ఆమె? 21 కదా. 22. అయితే హన్న బిడ్డ పాలు విడిచు వరకు నేను రాను. బిడ్డకి పాలు ఇస్తుంది అన్నట్టు ఆయన భర్త. ఈమె యొక్క సవిత ఉంది కదా, ఇద్దరు కలిసి ఎక్కడ కలిసి దేవుని మందిరానికి వెళ్తున్నారు. యా హన్నా నువ్వు రావా అని దేవుడు భర్త అడిగితే ఏమంది? బిడ్డ పాలు విడిచి వరకు నేను వాడిని తీసుకురాను. ఎందుకంటే ఒకసారి తీసుకెళ్ళానంటే ఇచ్చేయడం ఇంకాడికి, ఇంకా వెనక్కి తీసుకురాను నేను. కాబట్టి ఇప్పుడు పాలు తాగుతున్నాడు కదండి, కాబట్టి పాలు మార్పించే వరకు రాను అంట. చూడండి అన్నమాట. కాబట్టి ఆమె చూడండి ఎంత. అయితే హన్న బిడ్డ పాలు విడిచు వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని ఆగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వాడిని తీసుకుని వస్తానని తన పెనిమిటితో చెప్పి వెళ్ళక ఉండను. కాబట్టి ఆమె పెనిమిటి అని ఎలకన సరే నీ దృష్టికి ఇది మంచిదే అదే చెయ్యి అని చెప్పేసి అలా చేస్తున్నప్పుడు అప్పుడు పిల్లడు పాలు మనిపించేసిన తర్వాత ఆమె ఏం చేస్తుందండి? చూడండి 24 వచనంలో. 24 వచనం. తల్లులు అలా చాలా జాగ్రత్తగా మాట్లాడారండి మీరు కూడా. చూడండి, పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ పాలుని ఎత్తుకుని 3 కోడెలను తుమ్మిడి పిండిని
ద్రాక్షరసపు తిత్తిని తీసుకొని షీలోహులోని మందిరముకు వచ్చెను. వారు ఒక కోడిని వధించి పిల్లవన్నీ ఎని యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఎట్లా నేను నా ఏలిన వాడా, ఇదిగో ఒక రోజున నేను మొక్కుకున్నాను గుర్తుందా, ఒక రోజున ఈ స్థలంలోనే ప్రార్థన చేశాను గుర్తుందా నీకు? ఆ స్త్రీని నేనయ్యా, నాకు పుట్టిన బిడ్డ వీడే, ఈ చిన్నబాలుడు. ఇదిగో నేను ఈ రోజున మందిరాన్ని ప్రతిష్ఠించడానికి బిడ్డ నేను తీసుకొచ్చానయ్యా అని చెప్పేసి బిడ్డని ఇచ్చేస్తుందండి. ఇచ్చేసి ఆమె వస్తుందో లేదో అప్పుడు సేవకుడు మరొక మాట అన్నట్టు చూడండి. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో మనవి చేశాను, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. అది చూసా ప్రశ్నించింది. అప్పుడు ఈ 2 అధ్యాయం అంతా చదువుతుంటే కనుక ఇక్కడ ఏం జరిగిందంటే, ఈమెకు ఒక కొడుకుని దేవుడికి ఇచ్చేస్తుంది కదా, తర్వాత దేవుడు ఎంతమందిని ఇచ్చాడో చూడండి ఒకసారి. చదువుతాలి ఎంతది? 2 అధ్యాయం 2 అధ్యాయము చివరిగా 21 చూడండి ఒకసారి. రైట్. యెహోవా హన్నాను దర్శింపక దేవునికి స్తోత్రం. చూసారా, ఇక్కడ సేవకుడు కూడా చెప్తాడు, అమ్మా నువ్వు పుట్టిన నీకు మొదటి బిడ్డ నువ్వు దేవునికి ఇచ్చేసావు కాబట్టి దేవుడికి దీనికి ప్రతిఫలంగా దేవుడు నీకు బహుమానం ఇస్తాడని చెప్పేసి సేవకుడు చెప్తాడండి. ఓకేనా? చెప్పిన రీతిగానే ఏమవుతుందండి, సరే ఆ మాట కూడా చూద్దాం ఒకసారి, ఆ మాట కూడా చూద్దాం ఒకసారి. ఓకేనా? రైట్. అంత 2వ అధ్యాయము 20 వచనం చూడండి. ఇక్కడ ఏలి చెబుతున్నాడు ఆమెతోటి, సేవకుడు చెబుతున్నాడు హన్నతోటి ఏమని? యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానమునిచ్చునుగాక అని ఏలి ఎల్కానాను ఎవరండి అతని భార్యను దీవించిన తరువాత వారి ఇంటికి వెళ్ళిరి. చూసారా, సేవకుడు చెప్పాడు, అమ్మా నీకు పుట్టిన బిడ్డ నువ్వు ఇచ్చేసావు కాబట్ట దేవుడు నీకు ఖచ్చితంగా నీకు మరొక ప్రతిఫలం దేవుడు ఇస్తాడు అని చెప్తున్నప్పుడు అప్పుడు ఆమె ఇంటికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు 21 చదవండి. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కానేను. చూసారా, చిన్న పిల్లోడినండి తీసుకెళ్ళి దేవునికి ఇచ్చేసింది. ఎందుకో తెలుసా? మొక్కుకుంది, ప్రతిష్ఠించింది, దేవునికి ప్రతిష్ఠించింది కాబట్టి దేవునికి ఇచ్చేసింది. ఇచ్చేసానే అయ్యో అని చెప్పేసి ఎప్పుడైనా బాధపడిందా? బాధపడలేదండి. నేను ఈరోజు బిడ్డ ఒక్క 5 నిమిషాలు 1 నిమిషం కనపడకపోతే ఏ తల్లి కూడా ఉండలేదండి. మీకు విషయం తెలుసా అండి? మీకు తెలియని విషయం ఏంటంటే మిమ్మల్ని ఎంత పొగుళ్ళు కూడా చాలా తక్కువ ఉండదు తెలుసా? తల్లి పుట్టిన బిడ్డని ఎలా చూసుకుంటుందో తెలుసా అండి? నిద్ర ఉండదని వాళ్ళకి తెలుసా? ఏ తల్లి సరిగ్గా కంటి నిండా పడుకోదు. అర్థమైందా? పిల్లలు ఎప్పుడు చూస్తారో కూడా తెలీదు, ఎప్పుడు లేస్తారో తెలీదు, ఎప్పుడు ఏడుస్తారో తెలీదు. వాళ్ళు చూసుకుంటూ ఇంటి పని చేసుకోవాలండి తల్లి. ప్రేమ వాళ్ళ మరి ఈ తల్లి బిడ్డ కనపడలేదండి, ఎంత బాధగా ఉంటుందండి. అలాంటి బాధలు దేవుడు చూశాడు. మాకు ఏం చేశాడు? 3 కుమారులను 2 కుమార్తెలను దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం, దేవుని మహిమ కలుగును కాక. ప్రేమ వాళ్ళారా, ఈ రోజున ఒకరు మొక్కుకుంటే కనుక దాని గురించి దయచేసి మీరు విచారించొద్దు. ఒకరు విచారిస్తుంది మీకు ఊరే. సరేనా? నెక్స్ట్ ఈ మాటలు ముగించుకుందాం. ఈ పరిశుద్ధ మాట దేవుడు దీవించి మిమ్మల్ని ఆస్వాదించును కాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంతవరకు వాక్య పరిచర్య అంతా కూడా మీకు అంత అర్థమై ఉన్నది. మరి ఏదేమైనా మనం సమర్పించుకున్న దాన్ని బట్టి ఉంటుంది. దానికంటే దేవుడు రెట్టింపు దీవెనలు ఆశీర్వాదాలు మరి దేవుడు తప్పకుండా మన కుటుంబానికి ఇస్తాడు. కాబట్టి మనము ఎట్టి రీతి జీవించాలి, ఎట్టి రీతిగా ఉండాలో ప్రతి వారము కూడా దేవాది దేవుడు మనం దైవజనుల ద్వారా మాట్లాడుతున్న దాన్ని బట్టి నేను అంతగా స్తుతిస్తూ మహిమపరుస్తున్నాను. అలాగే ఈ సమయంలో మరి కానుకల పాట ఎత్తి పెట్టుకుని మనందరూ లేచిన వాళ్ళైతే మరి మధ్యన రాజు గారు వచ్చి మరి కానుక పాట పాడి దేవుడు నాకు మహిమపరచాలని నేను మనం చేస్తున్నాను.
ఆశించే